సో అలాగే ఇదే ఎక్సర్సైజ్లో ఈ 5 డయాగ్రామ్స్ గీసేసిన తర్వాత ఏంటంటే డయాగ్రామ్స్ ఫస్ట్ది ఏంటి ఫోర్క్, ఫస్ట్ డయాగ్రామ్ ఫోర్కు, సెకండ్ది ఐ, థర్డ్ది పిన్ను, ఫోర్త్ది ట్యాపర్ పిన్, ఫిఫ్త్ది కాలర్. ఇవి డ్రా చేసేసిన తర్వాత వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చాడు టేబుల్ ఫార్మేట్లో. ఆ టేబుల్ అనేది అక్కడ ఇచ్చాడు. మనం ఒకవేళ టేబుల్ డ్రా చేయాల్సి వస్తే అలా. సో ఇక్కడ మనకు టేబుల్ అన్న ఆప్షన్ ఉంది. ఆ టేబుల్ అన్న ఆప్షన్ క్లిక్ చేయండి, లేదంటే కమాండ్ టేబుల్, TABLE టేబుల్. ఇక్కడ ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలని అడుగుతున్నాడు. మనం 4 rows అండ్ 4 rows కదా, 1 2 3 4 rows అని స్పెసిఫై చేసుకున్నాం. అలాగే 6 1 2 3 4 5 ప్లస్ 6 కాలమ్స్. సో ఇలా స్పెసిఫై చేసుకున్నాం. కాలం విడ్త్, రో హైట్ ఇలా ఉన్నాయి. కాలం విడ్త్ అనేది నేను తగ్గించేస్తున్నాను. 63 ఉంది, 40 ఇస్తున్నాను. 40 ఇచ్చి ఓకే. సో ఇక్కడ ఎస్కేప్ ప్రెస్ చేసి ఇక్కడ జూమ్ చేసుకుంటున్నాను. సో పైన వచ్చి హెడ్డింగ్ కావాలి మనకి. దాని పేరు నకుల్ జాయింట్. క్యాపిటల్ ఆన్ చేసుకొని నకుల్ జాయింట్. ఓకే, ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చుకోవాలి మనం. హెడ్డింగ్ వచ్చి PNO. నెక్స్ట్ దానిలోకి వస్తే డిస్క్రిప్షన్. మెటీరియల్ క్వాంటిటీ. Number 1 ఫోక్, FS quantity 1. Number 2 I, FS ఇది కూడా 1. నెక్స్ట్ నెంబర్ 3 పిన్, MS ఇది 1. నెంబర్ 4 ట్యాపా పిన్, MS 1. నెంబర్ 5 కాలర్స్, ఇది కూడా MS క్వాంటిటీ 1. మన దగ్గర ఇంకోటి ఎక్స్ట్రా మిగిలిపోయింది, దాన్ని డిలీట్ చేసేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ ఈ 8 మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి 8 మీద నెంబర్ మీద డిలీట్ రో. అలాగే ఈ నెంబర్స్ అనేవి కూడాను మనకి మధ్యలో ఉంటే బాగా అందంగా కనిపిస్తాయి. అందుకని నేను నెంబర్స్ అన్నింటిని సెలెక్ట్ చేసి ఇక్కడ టాప్ రైట్ ఉంది కదా, మిడిల్ సెంటర్ పెట్టేస్తున్నాను సెంటర్లో. అలాగే దీన్ని మీరు ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో దీన్ని నేను కాస్త ఎక్స్టెండ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ మెటీరియల్. ఓకే, ఇది తగ్గించుకున్నా పర్లేదు, P నెంబర్. ఓకే, డిస్క్రిప్షన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాం. నెక్స్ట్ ఇట్లా ఉన్నవన్నీ కూడా ఇంకేమైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఫార్మాట్ ఉంది, డేటా ఫార్మాట్ అని. మీకు ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎస్కేప్ అయిపోయింది. నకుల్ జాయింట్, PNO, డిస్క్రిప్షన్, మెటీరియల్, క్వాంటిటీ 1 2 3 4 5 6. ఇక్కడ కూడా ఇవన్నీ కూడా సెంటర్లో కావాలి. సెలెక్ట్ చేసుకొని సెంటర్లో పెట్టేసుకుంటాం, మిడిల్ సెంటర్. ఓకే, అయిపోయింది. సో ఇది టేబుల్. ఓకేనా.